న్యూస్ హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా ఈ రోజు ఉదయం ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ఈ రోజు సోమవారం ఉదయం 6:30 నుంచి ఐడిఓసి హన్మకొండ ప్రాంగణంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, శారీరక మానసిక శ్రేయస్సును పెంపొందించడం, అలాగే ఒత్తిడి లేకుండా దైనందిన పనులు సమర్థవంతంగా నిర్వహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. ఈ యోగా శిబిరాన్ని యోగా గురు రామచంద్రోజు రవీంద్రాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇటువంటి యోగా కార్యక్రమాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పనితీరును పెంచుతాయని తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని నిరంతరం అందించాలని సిబ్బంది మరియు యోగా సాధకులు కోరారు. అందరూ కూడా ఎడమవైపు తిరిగి లేచి కూర్చోండి. లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా పైకి పోవద్దు. ఎడమవైపు తిరిగి క్లాస్. ఇప్పుడు యోగాలో అద్భుతమైన ఆసనాల్లో పెరిగేది సూర్య నమస్కారాలు. ఇందులో 12 రకాల ఆసనాలు వాటిని దానితో పాటు లోపలికి ఆక్సిజన్ పంపిస్తూ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతూ బాడీ మూమెంట్స్ ఇచ్చే ఆసనాలు సూర్య నమస్కారాలు. రోజుకు 1, 2, 3 మీకు ఎంత వీలైతే చేసుకోవచ్చు. సూర్య నమస్కారం చేసిన తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఓకే, అందరూ లేచిన కాదండి. చూడండి, చూడండి వాళ్ళు తెలిసిన వాళ్ళు చేయండి. మళ్ళీ పర్వతాసన్ 9 చూపు పైకి 10 నడువుని అలా పైకి కిందికి ఆడించండి. 11 శ్వాస తీసుకుంటూ మళ్ళీ ప్రణామాసన్. 12 రిలాక్స్. ఈ ఆసనాలు మళ్ళీ ఒకసారి నమస్కారం. ఒక్కసారి ఒకటే రౌండ్ ఉంటుంది పర్ఫెక్ట్గా. నమః 1 శ్వాస వదులుతూ 2 శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళవండి ప్రాపర్గా. 3 శ్వాస వదులుతూ మళ్ళీ ముందుకు వెళ్ళవండి. మళ్ళీ ఇప్పుడు 4 బ్యాక్ తీసుకెళ్ళండి. ముందుకి లోవర్ బ్యాక్ డౌన్. 5 ఈయన కూడా బ్యాక్ ఈత వాళ్ళుగా ప్రాపర్గా బాడీ ఈక్వల్గా కాళ్ళ పైన. 6 మోకాళ్ళ నేల ఉంచండి, చిన్న నేల ఉంచండి. నడుము పైకి ఇవ్వాలి గుంగోలు పురుగు ఆకారంలో. 7 శ్వాస తీసుకుంటాం. భుజంగాసన్ కోబ్రా పోజ్. 8 నల్ల వీళ్ళ లోపలికి ఫోల్డ్ చేసి నడుము పైకి వెళ్ళండి. లోవర్ బ్యాక్ డౌన్, నడుము పైకి. 10 నడుముని పాదహస్తాసన్. 11 శ్వాస తీసుకుంటాం. 12 వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంట్లో యోగాతో పాటు ఆసనాలతో పాటు ప్రాణాయామ, దీంట్లో ధ్యానం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కసారి కూర్చోండి. ఇలా ఉంచడం వల్ల ఇది చిన్న నడుము నుంచి కింది సంబంధం ఏ కాలో ఉన్నా కూడా తగ్గిపోతా ఉంటుంది. చిన్నగా నడుము నుంచి చేత వరకు ఏ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఆది ముద్ర
జస్ట్ చేతి వేళ్ళు ఫోల్డ్ చేసి ప్రెస్ చేసి మనం శ్వాస తీసుకుని వదిలిపెట్టడం వల్లనే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేదు, టైం లేదు కాబట్టి మేలుదండ ముద్ర, నడుము సంబంధించిన వాల్యూస్ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు అవకాశం ఉంటే డైలీ యోగా చేసే ప్రయత్నం చేయండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన మోడీ గారు రోజు బోర్డింగ్ చేస్తున్నాము, రోజు వాటర్ తాగుతున్నాం, రోజు కాళ్ళకి తీసుకుంటున్నాం. కాబట్టి మిషన్ కరెక్ట్గా నడవాలంటే, సెల్ ఫోన్ నడవాలంటే మనం ఛార్జింగ్ కొడుతున్నాం. అదే మనం ఇంత పెద్ద మిషన్ బండి కొని కొన్ని 6 నెలలకు 3 నెలలకు సర్వీస్ చేపిస్తుంది కదా, అక్కడ మన బాడీని కూడా సర్వీస్ చేయాలి. ఇలా అద్భుతాలు మీరు చూస్తారు. డైలీ కనీసం 10 నిమిషాలు పావుగంట అర్ధగంట మీరు బిజీ, అందరూ బిజీ నాకు తెలుసు, కానీ కొంచెం మీ ఆరోగ్యం గురించి మీరు ప్రయత్నం చేయండి. సంతోషం. అప్పుడు మీరు బాగుంటారు, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది, మీ పిల్లలందరూ కూడా బాగుంటారు. ఇంకా మీ సంపాదన ఇంకా ఫిజికల్ ఎక్సైజ్, ఫిజికల్ బెనిఫిట్స్ కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కూడా 100% వాళ్ళు ఇందులో ఉంటాయి. కాబట్టి డైలీ యోగా చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు బొటన వేళ్ళు, చిటికన వేళ్ళు 2 వేల సపోర్ట్ తోటి ఎడమ ముక్కు నుంచి బొటన వేలుతోటి రైట్ క్లోజ్ చేయండి. ఎడమ నుంచి ఎక్సైల్ చేయండి గాలి. మళ్ళీ అదే ఎడమ నుంచి గాలి తీసుకోండి. ఇప్పుడు చిటికన వేలుతో లెఫ్ట్ క్లోజ్ చేసి బొటన వేలు తీసి రైట్ నుంచి ఎక్సైల్ చేయండి. అదే రైట్ నుంచి ఇన్హేల్ చేయండి. బొటన వేలుతో రైట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ నుంచి చిటికన వేలు తీసేసి ఎక్సైల్ చేయండి. ఒక నక్షత్రాకారాన్ని మీ ఆత్మహత్య చూడగలుగుతుంది. ఒక చోటు వచ్చినానండి. చాలా సేవా కార్యక్రమాలు చేసినాము. మా మా మామగారు కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు ఉండే, వాళ్ళ పిల్లలు కూడా మొత్తం కాటపల్లి చాలా మీటర్స్ వాకింగ్ చేస్తానండి నేను. తర్వాత అలా మేము ఒక 5-6 ఇయర్స్ యోగా సాధకం చేసినామండి. కానీ ఒకటి రిక్వెస్ట్ అండి, మళ్ళీ కూడా మాకు ఇక్కడ అవకాశం ఇవ్వాలని మా గురువు గారు చారి గారి ద్వారా మాకు ఇక్కడ రెగ్యులర్గా ఈ ఒక్కటే రోజు కాదండి, ప్రతిరోజు నిత్యంగా మనం ఇక్కడ చేయాలని మేము అవకాశంగా కోరుకుంటున్నామండి. శివాజీ గారిని కానీ అదే దయచేసి మాకు అవకాశం దయచేసి మీరు అరితా ఒకళ్ళు కూడా మాకు చాలా అవకాశం ఇచ్చింది. సందర్భం ఇదందరూ కూడా కొంచెం మొమ్మట పడకండి, పైకి రండి అందరూ. నన్ను అడగద్దు, మళ్ళీ ఫోటోలో నేను వేయాలి ఇష్టం. మూర్తి గారి ద్వారా, చారి గారి ద్వారా దాదాపుగా అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ రోజు అంటే మనం యోగా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో దాదాపు అందరికి తెలుసు. అయినా సరే మన బిజీ లైఫ్లలో మనం జనరల్ గా దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. వాటిని వీలైనంత వరకు మనం రోజులో 1 గంట ఒక కార్యక్రమం విధిగా మనం శరీరానికి కూడా విశ్రాంతినిచ్చే కొన్ని ఆసనాలని, తర్వాత ధ్యానాన్ని, వీటన్నిటిని కూడా చారి గారు మనకి చెప్పడం జరిగింది. దాన్ని ఆచరించి మనం ఏంటంటే చాలా వరకు కూడా ఉన్న స్ట్రెస్ ని, తర్వాత అశాంతిని, వీటన్నిటిని కూడా పారదోలి మన దైనందిక జీవితంలో మన డ్యూటీలో భాగంగా ముందుకెళ్లాలనే దాంతో సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి తెలియజేశారు. సో ఈ విధంగా ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ శివాజీ గారికి మరియు మా జిల్లా అధికారులకి మరియు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ.
యోగా బంధువులకి, పట్టణ ప్రజలకి, ఆరోగ్య అభిలాషులందరికీ శుభోదయం. నా పేరు రవీంద్రాచారి. నేను గత సంవత్సరాలుగా హన్మకొండ, వరంగల్, కాజిపేట పట్టణాల్లో యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికి చాలా మంది కూడా యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించి చాలా మందికి ఆరోగ్యాన్ని అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో ఈరోజు కలెక్టరేట్ మేడం ముందు మరియు సిబ్బంది ముందు యోగా క్లాస్ నిర్వహించి మెడిటేషన్, ప్రాణాయామ, ధ్యానం నేర్పించి అన్ని కూడా ఇక్కడ మన 99 రోజుల ప్రజాపాలన అనే ప్రోగ్రాంలో ఈరోజు 13/4/2025 ఆ రోజున యోగా క్లాస్ నిర్వహించడం జరిగింది. అవకాశం ఇచ్చిన సిబ్బందికి ధన్యవాదాలు. నాతోటి పూర్వ సాధకులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే యోగా అనేది నిరంతర ప్రక్రియగా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. రోజు ఆహారము, నిద్ర ఎంత అవసరమో అలాగే 1 గంట సేపు యోగా చేయండి. ఆరోగ్యంగా ఉండండి. ప్రాణాయామతోటి మనసు తేలికవుతుంది, యోగా ఆసనాలతోటి శారీరకంగా తేలికవుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే కాకుండా ఇలాంటి సంవత్సరానికి ఒక రోజు చేసి ఇలాంటి పండుగలు కాకుండా ప్రతిరోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉంటుంది. ధన్యవాదాలు. కొన్ని రోజులకు పెరాలసిస్ కూడా రావడానికి అది కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇదేంటి, ఈ యోగాకి వెళ్తే ఇవంతా ఉండదు కదా అని రెగ్యులర్ గా యోగాకు రావడం మొదలు పెట్టిన బీపీ నార్మల్, షుగర్ నార్మల్, పెరాలసిస్ దగ్గరికి రాకుండా పోయింది. పొద్దున్నే లేచి 4 o'clock లేచి యోగా పోవాలి అనేది బుర్రలో ఫీడ్ చేసుకున్నాను. పొద్దున్న లేవగానే యోగాకు వెళ్ళి రావాలి. ఫస్ట్ నా డ్యూటీ యోగాకు వెళ్ళి వచ్చి ఆరోగ్యంగా ఉండాలి. ఇదే నా ఆలోచన.